ఓం నమ శివాయ. మనము చాలా వరకు రెగ్యులర్గా వచ్చిందే పిల్లలకి హాలిడే వచ్చినా లేకపోతే ఏదైనా గ్యాప్ వచ్చినా మనం పిల్లల్ని మూవీస్కి తీసుకెళ్తాం. ఆ మూవీస్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఒక కూల్ డ్రింక్ మధ్యలో ఇప్పించడం, ఒక పాప్కార్న్ ప్యాకెట్, లేదంటే వాళ్ళకి ఏది నచ్చిందో అది తీసుకొని ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ అటు నుంచి హోటల్కి వెళ్ళి తినేసేసి ఏదో మొత్తానికి ఇంటికి వచ్చి చేస్తాం. నేనేం చెప్తున్నానంటే అసలు పిల్లలకి వివరించి చెప్పడానికి లేని ఒక దరిద్రపు సినిమాలు కూడా ఉన్నాయి. వాటి గురించి నేను అసలు మాట్లాడలేదు. కానీ చాలా యూస్ఫుల్ మూవీస్ అనేవి కూడా ఉన్నాయి. ఆ మూవీస్ వచ్చిందే అది ఓటీటీ ప్లాట్ఫామ్ దేనిలో చూసినా కానీ పిల్లల్ని కొంచెం టైం తీసుకుని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని చాలా ఆణిముత్యాలు లాంటి డైలాగ్స్ ఉంటాయి కొన్ని సినిమాలు. లైక్ ఎగ్జాంపుల్ వచ్చింది సతమానం భవతి తీసుకున్నారంటే ప్రకాష్ గారు వచ్చింది ఫార్మింగ్ గురించి చెప్తారు. తేలాగా వచ్చింది బేబీ సమంత సినిమా తీసుకుంటే రావు రమేష్ గారు చెప్తారు, పెద్దోళ్ళు ఉన్నంత వరకేరా మనం చిన్న పెళ్ళాం, వాళ్ళు పోయారంటే మనం పట్టించుకునే వాళ్ళు ఉండరు అనే ఒక డైలాగు. అదేలాగా అసలు బలగం సినిమా చూడండి, అన్ని డైలాగులు ఉంటాయో. అట్ ద సేమ్ టైం సన్ ఆఫ్ సత్యమూర్తి, అల్లు అర్జున్, ఆ సినిమాలో అయితే చాలా ఉన్నాయి. సో అటువంటి డైలాగ్స్ ఇంతకుముందు ఏమయ్యేదంటే అమ్మ దగ్గర పట్టుకొని మనం నిద్రపోయే లోపే అమ్మ చాలా కబుర్లు చెప్పేది, లేకపోతే అమ్మమ్మ వాళ్ళు చెప్పారు, లేకపోతే అత్తయ్య చెప్పారు. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడైతే లేదు కదా, మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. కాబట్టి అసలు ఆ మోరల్ స్టోరీస్ లాంటివి చెప్పడానికి కూడా మనుషులు లేరు పిల్లలకి. పిల్లలు అంటే ఎప్పటికైనా పిల్లలేండి, మనం ఏం చెప్తే అది వాళ్ళు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఎంటలేదు అనే మాట వచ్చింది ఖచ్చితంగా వంక, అంతకంటే నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ డైలాగ్ వాళ్ళకి చూపించో లేకపోతే చూస్తున్నప్పుడు ఏం అర్థం చేసుకున్నావు అంటే వాడు అర్థం చేసుకున్న దానికి అలా కాదురా ఇలా అని చెప్పేసి మంచి వివరణ ఇచ్చారంటే వేరే ఎక్స్ట్రాగా మోరల్ స్టోరీస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక మాటల్లోనే వచ్చింది. వాళ్ళు పెరుగుతూ ఉండే కొద్దీ వాళ్ళు అలవాటు చేసుకునే ఒక తీరులో వచ్చింది. వెరీ గుడ్ సిచ్యువేషన్. సో నా రిక్వెస్ట్ కొంచెం మీరు సీరియస్గా తీసుకొని ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నాను.